Hello, friends. Good morning. Happy Tuesday to all of you. So, before we begin our editorial, look at our CAT Infinity course. CAT Infinity course మనం లాంచ్ చేస్తున్నాం at just 15,000 rupees with లైఫ్ టైమ్ వ్యాలిడిటీ. మీరు కోరుకున్న ఐఎంలో మీకు అడ్మిషన్ వచ్చేంత వరకు కూడా యూ కెన్ కంటిన్యూ టు అటెండ్ అవర్ క్లాసెస్ అండ్ టేక్ అవర్ టెస్ట్స్ అన్లిమిటెడ్ వే. 14 ఫిబ్రవరి నుంచి క్లాసెస్ స్టార్ట్ అవుతున్నాయి. అండ్ క్లాసెస్ డిజైన్ చేసిన విధానం కూడా జాబ్ చేసే వాళ్ళు, చదువుకుంటున్న స్టూడెంట్స్ కూడా అటెండ్ అయ్యేలాగా నైట్ క్లాసెస్ 7 to 9 p.m. 7 to 9 p.m. క్లాసెస్ మరియు వీకెండ్ క్లాసెస్ సండేస్ అండ్ సాటర్డేస్ క్లాసెస్తో రన్ చేస్తున్నాం. సో హ్యాపీగా జాబ్ చేసే వాళ్ళు కూడా హాయిగా అటెండ్ కావచ్చు. వీక్ డేస్లో 1 hour ఆర్ 2 hours ఉంటుంది. వీకెండ్స్ విల్ లోడ్ యూ అప్. ఇలా క్లాసెస్ ప్లాన్ చేయడం జరిగింది. ఫ్యాకల్టీ ఎవరైనా డౌట్ వస్తుంది, ఇంగ్లీష్ క్లాసెస్ నేను చెప్తాను. ఐ గాట్ 99% ఇన్ క్యాట్. నా ఇంగ్లీష్ మీరు ఆల్రెడీ వింటున్నారు. అండ్ కృష్ణ సార్ హీ గాట్ 99.5% ఇన్ క్యాట్. సో సార్ వచ్చి మీకు ఎల్ఆర్డిఐ అండ్ క్వాంట్లో అర్థమెటిక్ పోర్షన్ సార్ చెప్తారు. ప్యూర్ మ్యాథ్స్కి వీ హ్యావ్ ఎ సెపరేట్ ఎక్స్పర్ట్. జామెట్రీ, ట్రిగ్నోమెట్రీ ఈ పోర్షన్ చెప్పడానికి సెపరేట్గా సీజీఎల్ ఎస్ఎస్సీజీఎల్ క్రాక్ చేసిన ఎక్స్పర్ట్ని తీసుకొస్తున్నాం. ఎందుకంటే దట్ పోర్షన్ రిక్వైర్ స్పెషల్ ఫోకస్. మెజారిటీ క్యాట్ ఆస్పిరెంట్స్ జామెట్రీ పోర్షన్ అండ్ ట్రిగ్నోమెట్రీ పోర్షన్ విడిచిపెట్టేస్తారు. ట్రిగ్నోమెట్రీ ఉండదు, జామెట్రీ పోర్షన్ అండ్ అదర్ ప్యూర్ మ్యాథ్స్ పోర్షన్ విడిచిపెట్టేస్తూ ఉంటారు, ఓన్లీ అర్థమెటిక్ పైన ఫోకస్ చేస్తూ. అలా విడిచిపెట్టకూడదని దానికి సబ్జెక్ట్ మ్యాటర్ ఎక్స్పర్ట్ని తీసుకొచ్చి వీఆర్ కవరింగ్ ఇట్. రోహిత్ సార్ వస్తారు ఆ పోర్షన్కి. Right, so that is how we are going to handle CAT. I know 15,000 is very low, but use this opportunity. Inaugural fee laga launch చేస్తున్నాం. This is going to go up to 25,000 in 1 year. 1 year లో 25,000 చేసే ఆలోచనలో ఉన్నాం. Please join when it is low, and you can also watch all previous year paper explanation classes మన యూట్యూబ్ ఛానల్లో మీరు చూడొచ్చు. That's about it. Let's begin today's editorial. ఓకే, సో లెట్స్ లుక్ ఎట్ ది ఎడిటోరియల్. ట్రబుల్డ్ మౌంటైన్స్, ఇబ్బందుల్లో ఉన్న మౌంటైన్స్ మనం చూసాం. ఉత్తరాఖండ్లో ఒక గ్లేషియర్ అనేది స్లిప్ అయ్యి నదిలోకి వచ్చి మొత్తం ముంచెత్తి ఫ్లడ్స్లో చాలా మంది చనిపోయే పరిస్థితులకి దారితీసింది. ది ఉత్తరాఖండ్ గ్లేషియర్ బర్స్ట్ షుడ్ ప్రాంప్ట్ ఎ రివ్యూ ఆఫ్ హౌ ద హిమాలయాస్ ఆర్ ట్రీటెడ్. గ్లేషియర్ అంటే అర్థం ఏంటంటే మంచు ముద్ద. సో పెద్ద మంచు ముద్దని మనం స్లోగా, అంటే స్ట్రాంగ్గా ఫిక్స్ అవ్వకుండా, అంటే మంచు కొండలా కాదనమాట, కొండ పైన ఏర్పడే పెద్ద ముద్దని మంచు గ్లేషియర్ అంటాం. గ్లేషియర్స్తో ప్రాబ్లం ఏంటంటే అవి జారిపోతాయి కింద, సరిగ్గా బేస్ లేనప్పుడు, లేకపోతే వేరే వేరే ల్యాండ్ స్లైడ్ వచ్చినప్పుడు అవి జారిపోయి కిందకి మీకు పడిపోయే అవకాశాలు ఉంటాయన్నమాట. ఈ గ్లేషియర్ బర్స్ట్ అవ్వడం అనేది మనం ఎటువంటి పరిస్థితులు దారి తీసిందో మనం చూసాం. ఇట్ షుడ్ ప్రాంప్ట్ రివ్యూ ఆఫ్ హౌ ద హిమాలయస్ ఆర్ ట్రీటెడ్. సో హిమాలయస్ మనం ఎలా ట్రీట్ చేస్తున్నాం, ఎలా వాటిని చూస్తున్నాం అనే విషయాన్ని రివ్యూ చేయాల్సిన అవసరం వచ్చింది దీనివల్ల. ఇట్ షుడ్ ప్రాంప్ట్ అంటే మనలో ఈ పని చేసేలాగా, ప్రాంప్ట్ చేయడం అంటాం కదా. ఇఫ్ యూ ప్రాంప్ట్ సమ్వన్, ఆ పని చేసేలాగా వాళ్ళకి ప్రోత్సహించడం, పుష్ ఇవ్వడం అనమాట. ఆ రకంగా హిమాలయస్ మనం ఏ విధంగా ట్రీట్ చేస్తున్నాం అనే దాన్ని రివ్యూ చేయాల్సిన అవసరాన్ని అది గుర్తు చేసింది. ది స్టాగరింగ్ కొలాప్స్ ఆఫ్ పార్ట్ ఆఫ్ ఎ గ్లేషియర్ ఇన్ ఉత్తరాఖండ్స్ నందాదేవి మౌంటైన్ and the ensuing floods that have claimed many lives come as a deadly reminder that this fragile, geologically dynamic region can never be taken for granted. సో దీని అర్థం ఏంటో చూడండి ఒకసారి. సో బేసికల్ ఇక్కడ స్టాగరింగ్ అంటే అర్థం ఏంటి? షాకింగ్. స్టాగరింగ్ అంటే ఇక్కడ మీనింగ్ షాకింగ్, అస్టానిషింగ్, షాకింగ్, సర్ప్రైజింగ్ అనేది న్యూట్రల్ వర్డ్, కానీ షాకింగ్ అనేది నెగిటివ్ వస్తుంది కదా. కొలాప్స్ ఆఫ్ ఎ పార్ట్ ఆఫ్ ఎ గ్లేషియర్లో ఒక భాగం కొలాప్స్ అయిపోయింది ఉత్తరాఖండ్లో నందాదేవి మౌంటైన్లో. అండ్ ద ఎన్సూయింగ్ ఫ్లడ్స్, ఎన్సూయింగ్ అంటే ఫాలోయింగ్, దాని తర్వాత వచ్చిన సంథింగ్ దట్ ఫాలోడ్, ఆ కొలాప్స్ అయిన తర్వాత వాట్ ఎవర్ ఫాలోస్. ఎన్సూయింగ్ అంటే ఫాలోయింగ్. ఫ్లడ్స్ దట్ హ్యావ్ క్లెయిమ్డ్ అంటే అర్థమైంది ఇక్కడ, క్లెయిమ్డ్ మెనీ లైవ్స్, బలిగొన్న అనే మీనింగ్ వస్తుంది. ఎన్నో ప్రాణాలని బలిగొన్నా, ఎన్నో ప్రాణాలని తీసుకున్నా. టేక్ అవే ఆ మీనింగ్ వస్తుంది. క్లెయిమ్కి చాలా బ్యూటిఫుల్ మీనింగ్స్ ఉన్నాయండి. క్లెయిమ్కి చాలా మీనింగ్స్ ఉన్నాయి. ఇక్కడ క్లెయిమ్ అనేది ఏంటి మీనింగ్? ప్రాణాలు హరించడం, చాలా మంది ప్రాణాలని హరించిన అనే మీనింగ్ వస్తుంది. అలాగే ఇఫ్ యూ క్లెయిమ్ సంథింగ్, దట్ మీన్స్ యూ సే సంథింగ్. ఐ క్లెయిమ్ దట్ LTX classes claims that it offers the best mentorship for government exam aspirants అన్నాను అనుకోండి. LTX క్లాసెస్ అంటోంది గవర్నమెంట్ ఎగ్జామ్ ఆస్పిరెంట్స్కి లేదా క్యాట్ ఆస్పిరెంట్స్కి బెస్ట్ మెంటర్షిప్ మేము ప్రొవైడ్ చేస్తామని చెప్పి మేము అంటున్నాం. క్లెయిమ్ అంటే టు సే, అంటే వితౌట్ ఎనీ ఎవిడెన్స్ ఆర్ రీజన్ మనం ఒక మాట చెప్తే దాన్ని క్లెయిమ్ అని అంటాం.
అలాగే ఐ హ్యావ్ ఎ క్లెయిమ్ ఆన్ దట్ ప్రాపర్టీ. ఆ ప్రాపర్టీ పైన నాకు హక్కు ఉంది. ఇక్కడ క్లెయిమ్ అనేది నౌన్ ఫార్మ్. క్లెయిమ్ అంటే ఇక్కడ మీనింగ్ ఏంటి? హక్కు. ఇందాక వర్డ్‌లో మీనింగ్ ఏంటి? అనడం. ఇక్కడ ఇచ్చిన వర్డ్‌లో మీనింగ్ ఏంటి? హరించడం. టేక్ అవే, ప్రాణాలు తీసేయడం. సందర్భాన్ని బట్టి క్లెయిమ్‌కి చాలా మీనింగ్స్ ఉన్నాయి. అది సిట్యుయేషన్ బట్టి మనం అర్థం చేసుకోవాలి. కమ్ యాస్ ఎ డెడ్లీ రిమైండర్ దట్ దిస్ ఫ్రెజైల్ జియోలాజికల్లీ డైనమిక్ రీజియన్ కెన్ నెవర్ బి టేకెన్ ఫర్ గ్రాంటెడ్. ఫ్రెజైల్ అంటే ఈజీలీ డ్యామేజ్డ్, ఈజీలీ బ్రోకెన్, ఈజీలీ డ్యామేజ్డ్. ఫ్రెజైల్. ఫ్రెజైల్ గుర్తుపెట్టుకోవడం చాలా ఈజీ. మీకు గ్లాస్ బాక్సెస్ పైన ఎప్పుడైనా చూస్తే రాస్తారు హ్యాండిల్ విత్ కేర్ ఫ్రెజైల్ ఐటమ్స్ అని చెప్పి రాస్తారు. ఫ్రెజైల్ అంటే గ్లాస్ ఐటమ్స్ ఈజీలీ బ్రోకెన్ కదా, ఈజీగా బ్రేక్ అయిపోతాయి. సో వాటిని జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలి. హ్యాండిల్ దెమ్ విత్ కేర్. ఈజీలీ, అదర్వైజ్ దే ఆర్ ఈజీలీ డ్యామేజ్డ్ ఆర్ బ్రోకెన్. సో కాబట్టి ఏంటది ఈజీలీ డ్యామేజ్డ్ అంటే ఈ ఏరియా, ఉత్తరాఖండ్ ఏరియా. అండ్ జియోలాజికల్లీ డైనమిక్. డైనమిక్ అంటే అర్థం ఏంటంటే ఎప్పుడు వరదలు, తుఫాన్లు, లేకపోతే వర్షాలు ఇట్లాంటి వాటికి అంటే ఒక స్టేబుల్ ఎన్వైరన్మెంట్ లేకుండా డైనమిక్‌గా ఉంటుంది. అది కూడా మన ఎర్త్‌క్వేక్స్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కొండ ప్రాంతం. కొండ ప్రాంతం ఎప్పుడు కూడా రిస్కీ ఏరియా. సో స్టేబుల్‌గా ఉండకుండా డైనమిక్‌గా ఉండే ఏరియా. కాబట్టి దీన్ని మనం ఎప్పుడు వి కెన్ నెవర్ టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్. అంతా బానే ఉంటుందిలే అనుకోవడానికి లేదు. వి షుడ్ ఆల్వేస్ బి అలర్ట్. అలర్ట్‌గా ఉండాలి. యూ కెన్ నెవర్ టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్. చాలా మంది ప్రాణాల్ని హరించేసింది. ఏంటది? ఈ ఫ్లడ్స్ హరించేసాయి. దేని తర్వాత ఈ ఫ్లడ్స్ వచ్చాయి? గ్లేషియర్ కొలాప్స్ అయిపోయిన తర్వాత ఫ్లడ్స్ వచ్చాయి. గ్లేషియర్ కొలాప్స్ అయ్యి కిందున్న నదులు ముంచెత్తడం వల్ల ఫ్లడ్స్ వచ్చాయి. ఫ్లడ్స్ వల్ల చాలా మంది చనిపోయారు. A significant slice of the glacier, dislodged by a landslide, according to some satellite images, produced roaring torrents in the Rishi Ganga and Dhauli Ganga rivers in Chamoli district, trapping unsuspecting workers at 2 hydropower project sites. చూడండి, ఏ సిగ్నిఫికెంట్ స్లైస్ ఆఫ్ ఎ గ్లేషియర్ అంటే పెద్ద సైజు ఒక మొక్క, గ్లేషియర్ లో ఒక పెద్ద సైజు ఉన్న మొక్క డిస్లాజ్డ్ బై ల్యాండ్ స్లైడ్. ల్యాండ్ స్లైడ్ అంటే అర్థం ఏంటి? కొండలో ఒక ప్రాంతం కాదు, కొండలో ఒక మొక్క విడిపోయింది అనుకోండి, విడిపోయి పడిపోయింది అనుకోండి, దాన్ని ల్యాండ్ స్లైడ్ అంటారు. ఈ ల్యాండ్ స్లైడ్ రావడం వల్ల అంటే మీరు చూసుకోండి, మంచు దేనిపైన ఉంటుంది? కొండపైన ఉంటుంది. దాని కిందున్న ల్యాండ్ స్లైడ్ అయింది. దానివల్ల ఏమైంది? గ్లేషియర్ కూడా డిస్లాడ్జ్ అయిపోయింది. తన ఉన్న పొజిషన్ నుంచి కదిలిపోవడాన్ని మనం డిస్లాడ్జింగ్ అంటాం. మీరు వికెట్ చూడండి, క్రికెట్‌లో ఆడతారు. బౌలర్ వేసినప్పుడు బాల్ తగిలి వికెట్ లేసిపోయింది అనుకోండి, ఇట్ వాస్ డిస్లాడ్జ్డ్ అంటారు. తన పొజిషన్ నుంచి అది కదిలిపోయింది. అలాగే ల్యాండ్ స్లైడ్ ఏం చేసిందంటే గ్లేషియర్ తన పొజిషన్ నుండి తను కదిలేలా చేసింది. దీనివల్ల ఏమైంది? ఇట్ ప్రొడ్యూస్డ్ రోరింగ్ టొరెంట్స్. టొరెంట్స్ అంటే ప్రవాహాలు, వేవ్స్. ఇందులో రిషిగంగా, ధౌలిగంగా రివర్స్ ఒక్కసారిగా ముంచెత్తాయి, విపరీతంగా వచ్చేసాయి. ఎందుకంటే అంత పెద్ద మంచు మొక్క వచ్చేసరికి వాటర్ లెవెల్ పెరిగిపోయింది. రైట్. అండ్ ఇదేం చేసింది? అక్కడ వర్కర్స్ 2 హైడ్రో పవర్ ప్రాజెక్ట్ సైట్ దగ్గర ఇద్దరు వర్కర్స్ ఉన్నారు. కొంతమంది వర్కర్స్ ఉన్నారు అక్కడ. అన్‌సస్పెక్టింగ్ వర్కర్స్. వాళ్ళని ట్రాప్ చేసేసింది. ఇద్దరని కాదు. అన్‌సస్పెక్టింగ్ అంటే ఇక్కడ ఎప్పుడు ఉండేలాగే చేసుకుంటున్నాం కదా, ఇలాంటి ఏదో వస్తుందని చెప్పి అనుమానాలు లేకుండా నార్మల్‌గా పని చేసుకుంటున్న వాళ్ళని ట్రాప్ చేసేసింది. ముంచెత్తేసింది వాళ్ళని. చనిపోయారు. స్కోర్స్ ఆఫ్ పీపుల్ ఆర్ స్టిల్ మిస్సింగ్. స్కోర్స్ అంటే ఎ లాట్ ఆఫ్. క్రికెట్ స్కోర్ కాదు. స్కోర్స్ అంటే ఎ లాట్ ఆఫ్ పీపుల్ ఆర్ స్టిల్ మిస్సింగ్ ఇన్ ద వేవ్ ఆఫ్ వాటర్, silt and debris that swam the rivers and filled tunnels in the Tapovan power projects. Although the immediate rescue of nearly 15 people by the ITBP, the army and other agencies brings some cheer. చూడండి, చాలా మంది ప్రజలు ఆర్ మిస్సింగ్ ఇన్ ద వేవ్ ఆఫ్ వాటర్. ఈ ప్రవాహంలో కొట్టుకుపోయారు. అండ్ వేవ్ ఆఫ్ వాటర్, సిల్ట్ అండ్ డెబ్రిస్. అంటే సిల్ట్ అండ్ డెబ్రిస్ అంటే అందులో ఉంటాయి చూడండి, వాటర్‌తో పాటు వచ్చే చెత్త ఇదంతా కూడా. దట్ స్వాంప్ ద రివర్స్. స్వాంప్ ద రివర్స్ అంటే ముంచెత్తడం. స్వాంపింగ్ అంటే ముంచెత్తడం. అండ్ ఫిల్డ్ టన్నెల్స్. తపోవన్ పవర్ ప్రాజెక్ట్‌లో ఉన్న టన్నెల్స్‌ని కూడా ఫిల్ చేసేసాయి. అందులో చాలా మంది ప్రజలు మిస్ అయ్యారు. అయితే ఆల్దో ద ఇమ్మీడియేట్ రెస్క్యూ, కొంతమందిని ఆల్రెడీ ఇమ్మీడియేట్‌గా కాపాడగలిగారు. ఎవరిని? 15 మందిని కాపాడగలిగారు. ఎవరు కాపాడారు? ఐటీబీపీ వాళ్ళు, ఆర్మీ వాళ్ళు, అదర్ ఏజెన్సీస్. దీనివల్ల కొంత ఆనందం అనేది వచ్చింది. ఎంతో మంది మిస్ అయ్యారు. బట్ కొంతమందిని వీళ్ళు కాపాడగలిగారు. అట్‌లీస్ట్ దట్ బ్రాట్ సమ్ చీర్, హ్యాపీనెస్‌ని ఇచ్చింది. The rescuers face a challenging environment as they try to locate more survivors and bring relief supplies to paralyzed communities. Rescuers అంటే ఎవరైతే వీళ్ళని కాపాడడానికి పని చేస్తున్నారో వీళ్ళంతా కూడా దే ఫేస్ ఏ ఛాలెంజింగ్ ఎన్వైరన్మెంట్. ఒక డిఫికల్ట్ ఎన్వైరన్మెంట్‌ని, వాతావరణాన్ని వాళ్ళు ఫేస్ చేస్తున్నారు. యాస్ దే ట్రై టు లొకేట్ మోర్ సర్వైవర్స్. ఇంకెవరైనా మిగిలారా? సర్వైవ్ అయ్యే వాళ్ళు ఉన్నారా? ఈ ప్రవాహం నుంచి చనిపోకుండా బతికిన వాళ్ళు ఉన్నారా? వాళ్ళని కాపాడడానికి, వాళ్ళని లొకేట్ చేయడానికి వీళ్ళు చేసే ప్రయత్నంలో they are facing a challenging environment and bring relief supplies to paralyzed communities. Paralyzed అంటే సఫర్ అయిన, దెబ్బతిన్న ఈ కమ్యూనిటీస్, అక్కడున్న మానవ సమూహాలకి రిలీఫ్ సప్లైస్,
ఓకే. వాళ్ళకి అవసరమైన ఫుడ్డు, పులిహోర ప్యాకెట్లు ఇవన్నీ ఇస్తారు కదా! భోజనం మన మొత్తం ముంచెత్తేసినప్పుడు ఇల్లు అన్నీ కొట్టుకుపోయేటప్పుడు ఎలా ఉంటారు? వాళ్ళు ఎలా తింటారు? సో, వాళ్ళకి అవసరమైన సప్లైస్ అందించడానికి ఈ సర్వైవర్స్ ఎవరైనా ఉన్నారేమో లొకేట్ చేయడానికి వాళ్ళు చేసే ప్రయత్నంలో దే ఆర్ ఫేసింగ్ డిఫికల్టీస్. ఛాలెంజింగ్ ఎన్వైర్న్మెంట్‌ని ఫేస్ చేస్తున్నారు. దీస్ ఇమ్మీడియేట్ మెజర్స్ ఆర్ ఇంపార్టెంట్ అలాంగ్ విత్ స్పీడీ కాంపెన్సేషన్ టు ఎఫెక్టెడ్ ఫ్యామిలీస్. ఇమ్మీడియేట్ మెజర్స్ అంటే ఇమ్మీడియేట్‌గా తీసుకున్న తక్షణ చర్యలు ఏవైతే ఉన్నాయో అవి ఇంపార్టెంట్. వాటితో పాటు అలాంగ్ విత్ స్పీడీ కాంపెన్సేషన్. దేనితో పాటు స్పీడీ కాంపెన్సేషన్. స్పీడీ అంటే వాళ్ళకి పరిహారం, నష్టపరిహారం కూడా వెంటనే చెల్లించి ఎవరికి టు ఎఫెక్టెడ్ ఫ్యామిలీస్. ఎఫెక్టెడ్ అంటే ఎవరైతే ప్రభావితమయ్యారో, ఎవరైతే దెబ్బతిన్నారో ఆ ఫ్యామిలీస్‌కి స్పీడీ కాంపెన్సేషన్‌తో పాటు ఈ ఇమ్మీడియేట్ మెజర్స్ కూడా అవసరమే. స్పీడీ అంటే తక్షణ సహకారం, పరిహారం అందించడంతో పాటు ఇమ్మీడియేట్‌గా ఇలాంటి చర్యలు తీసుకోవడం కూడా అవసరమే. బట్ కానీ ద సెంటర్ అండ్ ఉత్తర్ ప్రదేశ్ గవర్నమెంట్ కెనాట్ ఇగ్నోర్ ద లార్జర్ కాంటెక్స్ట్ ఆఫ్ ద స్టేట్స్ ఇంక్రీజింగ్ ఫ్రెయిల్టీ ఇన్ ద ఫేస్ ఆఫ్ ఎన్వైరన్మెంటల్ షాక్స్. అయితే ఇమ్మీడియేట్‌గా దెబ్బతిన్న వాళ్ళకి పరిహారం అందించడం ఇంపార్టెంటే. వాళ్ళని కాపాడడం ఇంపార్టెంటే, రిలీఫ్ మెజర్స్ ఇంపార్టెంటే, వాళ్ళని చూసుకోవడం ఇంపార్టెంటే. అయితే ఇక్కడ చూడాల్సింది ఇమ్మీడియేట్‌ది ఎలాగో ఉంది. దీంతో పాటు ఇంకేం ఆలోచించాలి. సెంటర్ మరియు ఉత్తరాఖండ్ గవర్నమెంట్ ఏం ఆలోచించాలి? దే కెనాట్ ఇగ్నోర్ ది లార్జర్ కాంటెక్స్ట్. ఓవరాల్ పిక్చర్, బిగ్ పిక్చర్ చూడాలి. ఏ ఏ ఏ విషయంలో బిగ్ పిక్చర్ చూడాలి? లార్జర్ కాంటెక్స్ట్ ఆఫ్ ద స్టేట్స్ ఇంక్రీజింగ్ ఫ్రెయిల్టీ. ఫ్రెయిల్టీ అంటే వీక్‌నెస్. ఇన్ ద ఫేస్ ఆఫ్ ఎన్వైర్న్మెంటల్ షాక్స్. ఎన్వైర్న్మెంట్ నుంచి షాక్స్‌కి గురవుతోంది ఉత్తరాఖండ్ గవర్నమెంట్. మీకు చూస్తే ఇంతకుముందు కేదార్‌నాథ్‌లో వరదలొచ్చాయి. అప్పుడు కూడా చాలా మంది చనిపోవడం చూసాం. ఇలాంటి ఎప్పటికప్పుడు ఎన్వైర్న్మెంటల్ షాక్స్ వస్తున్నాయి. వీటి నుంచి రాష్ట్రాన్ని ఎలా కాపాడాలి? ఈ బిగ్గర్ పిక్చర్‌ని చూడాల్సిన అవసరం వచ్చింది. అండ్ ఫ్రెయిల్టీ అంటే వీక్‌నెస్. బికాజ్ ఇట్ ఈస్ వల్నరబుల్ టు ఫ్లడ్స్, ఇట్ ఈస్ వల్నరబుల్ టు ల్యాండ్‌స్లైడ్స్, ఇట్ ఈస్ వల్నరబుల్ టు గ్లేషియర్ బర్స్ట్. వీటన్నిటికి వల్నరబుల్‌గా ఉంది. రిస్కీ పొజిషన్‌లో ఉంది. ఇప్పుడు సముద్రం దగ్గర ఉన్నవాడికి సునామీ రిస్క్ ఉంటుంది. మరి కొండ ప్రాంతాల్లో ఉన్న వాళ్ళకి ఇలాంటి రిస్క్‌లన్నీ ఉంటాయి. సో, ఎప్పుడు ఎలా దీన్ని కాపాడాలి? పర్మనెంట్ సొల్యూషన్ ఏంటి అని ఆలోచించాల్సిన అవసరం సెంటర్‌కి మరియు ఉత్తరాఖండ్ గవర్నమెంట్‌కి ఉంది. వన్స్ ది క్రూసిబుల్ ఆఫ్ ఎన్వైరన్మెంటలిజం ఎపిటమైజ్డ్ బై సుందర్లాల్ బహుగుణ, గౌరా దేవి అండ్ ద చిప్కో మూవ్‌మెంట్, ద స్టేట్స్ డీప్ gorges and canyons have attracted many hydroelectric projects and dams with little concern for earthquake risk. Okay. ఇది వెరీ ఇంపార్టెంట్. వన్స్ ది క్రూసిబుల్ ఆఫ్ ఎన్వైరన్మెంటలిజం. ఎన్వైరన్మెంటలిజం అంటే అర్థం ఏంటి? కేర్ ఫర్ ఎన్వైరన్మెంట్. ఎన్వైరన్మెంట్ మీద కేర్ ఉండడం, ప్రేమ ఉండడం, కాపాడుకోవాలనే తపన ఉండడం. దట్ ఈస్ కాల్డ్ ఎన్వైరన్మెంటలిజం. ఎపిటోమైజ్డ్ బై సుందర్లాల్ బహుగుణ, గౌరాదేవి అండ్ ద చిప్కో మూవ్‌మెంట్. చిప్కో మూవ్‌మెంట్, గౌరాదేవి అండ్ సుందర్లాల్ బహుగుణ వీళ్ళందరూ దేన్ని ఎపిటోమైజ్ చేశారు? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఎపిటోమైజ్? ఎపిటోమైజ్ అంటే ఎపిటోమ్ అంటే అర్థం ఏంటి? ఎపిటోమ్ అంటే ఎ పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. ఎపిటోమైజ్ అంటే బీ ఎ పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఎన్వైరన్మెంటలిజంకి, అంటే కేర్ ఫర్ ఎన్వైరన్మెంట్‌కి, కన్సర్న్ ఫర్ ఎన్వైరన్మెంట్‌కి ఒక పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్‌గా నిలిచారు. ఎవరెవరు? సుందర్లాల్ బహుగుణ, గౌరాదేవి అండ్ ద చిప్కో మూవ్‌మెంట్. ఇవన్నీ ఎక్కడ జరిగాయి? ఉత్తరాఖండ్‌లోనే జరిగాయి. క్రూసిబుల్ ఆఫ్ అందుకన్నారు. క్రూసిబుల్ అంటే ఎ ప్లేస్, ఎ సిట్యుయేషన్ ఇన్ విచ్ ఎ న్యూ థింగ్ హ్యాపెన్స్. ఎ న్యూ యాక్టివిటీ హ్యాపెన్స్. ఏంటా న్యూ యాక్టివిటీ? ఎన్వైరన్మెంటలిజం. దానికి ఎగ్జాంపుల్స్‌గా ఎవరు నిలిచారు? వీళ్ళ ముగ్గురు నిలిచారు. మీకు ఎపిటోమ్‌కి బెస్ట్ ఎగ్జాంపుల్ రాహుల్ ద్రవిడ్ ఈస్ అన్ ఎపిటోమ్ ఆఫ్ పేషెన్స్. సహనానికి ఒక బెస్ట్ ఎగ్జాంపుల్. ఎందుకంటే ఎంత సేపైనా ఆడతాడు. అలాగే ఉంది. ఇప్పుడు పుజారా ఆడుతున్నాడు. అలాగే మదర్ తెరీసా ఈస్ అన్ ఎపిటోమ్ ఆఫ్ లవ్. ప్రేమకి ప్రతిరూపం. పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ ఆఫ్ లవ్. అలా అన్నమాట. అలాంటి స్టేట్ ఇది. అలాంటి స్టేట్ యొక్క డీప్ గోర్జెస్ అంటే తెలుసు కదా మీకు 2 కొండలు మధ్యలోంచి వాటర్ వెళ్తుందనుకోండి. దట్ ఈస్ కాల్డ్ క్యానియాన్. అంతే. ఇక్కడ పెద్ద కొండ ఉంటుంది. లోయలాగా అన్నమాట. పెద్ద కొండ చిన్న చిన్నవి. వీటిని గోర్జెస్ అండ్ క్యానియాన్స్ హావ్ అట్రాక్టెడ్ మెనీ హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్స్ అండ్ డ్యామ్స్. ఇలా ఉండడం వల్ల అంటే ఎత్తైన ప్రదేశాల నుంచి వాటర్ రావడం వల్ల ఏమవుతుందంటే హైడ్రో ఎలక్ట్రిక్ మనకి పవర్ ప్రొడ్యూస్ అవ్వడం ఈజీ అవుతుంది. సో, కాబట్టి చాలా ప్రాజెక్ట్స్, డ్యామ్స్‌ని కన్‌స్ట్రక్ట్ చేయడం మొదలుపెట్టేసారు. విత్ లిటిల్ కన్సర్న్. లిటిల్ అంటే ఆల్‌మోస్ట్ నో కన్సర్న్ ఫర్ ఎర్త్‌క్వేక్ ఇలా కన్‌స్ట్రక్ట్ చేయడం వల్ల ఎర్త్‌క్వేక్స్ వచ్చే అవకాశం ఉంది అనే విషయాన్ని పట్టించుకోకుండా వీటిని కన్‌స్ట్రక్ట్ చేసుకుంటూ వెళ్ళిపోయారు. Red flags have been raised repeatedly, particularly after the moderate quake in 1991 in the region where Tehri Dam was built and 2013 floods that devastated Kedarnath, pointing to the threat from seismicity, dam-induced microseismicity, landslides, and floods from a variety of causes, including unstable glacial lakes and climate change. Okay. రెడ్ ఫ్లాగ్స్ హావ్ బీన్ రైజ్డ్. ఇఫ్ యూ రైజ్ ఎ రెడ్ ఫ్లాగ్ దట్ మీన్స్ డేంజర్స్ ఉన్నాయి చూడండి అని చెప్పడం. మనం రెడ్ ఫ్లాగ్ ఎప్పుడు రైజ్ చేస్తాం చెప్పండి? ఎర్ర జెండా ఎప్పుడు ఊపుతాం? రైలు వెళ్తున్నప్పుడు ఏదో డేంజర్ ఉంది అని చెప్పినప్పుడు మనం రెడ్ ఫ్లాగ్ ఊపి ఆపుతాం కదా! సో, రెడ్ ఫ్లాగ్ అంటే అర్థం ఏంటి మనకి?
రెడ్ ఫ్లాగ్ అంటే ఒక డేంజర్ సైన్, డేంజర్ సిగ్నల్స్, ఒక సైన్ ఆఫ్ డేంజర్‌కి మనం రెడ్ ఫ్లాగ్ ఉపయోగిస్తాం. అవి మల్టిపుల్ టైమ్స్ రైజ్ చేయడం జరిగింది. చూడండి 1991లో ఒక మోడరేట్ ఎర్త్‌క్వేక్ వచ్చింది. దాని తర్వాత కూడా చూడండి ఇక్కడ మీరు విపరీతంగా డ్యామ్స్ కట్టారంటే ఎర్త్‌క్వేక్స్ వచ్చే అవకాశం ఉంది అని చెప్పి ఒక రకమైన డేంజర్ సైన్ అది. అలాగే 2013లో ఫ్లడ్స్ వచ్చాయి. కేదార్‌నాథ్‌ని కంప్లీట్‌గా డెవాస్టేట్ చేసాయి. నాశనం చేసేసాయి. రైట్? డ్యామేజ్ చేసేసాయి. పాయింటింగ్ టు ది థ్రెట్ ఫ్రమ్ సీస్మిసిటీ. సీస్మిసిటీ అంటే అర్థం ఏంటి? అక్కరెన్స్ ఆఫ్ ఎర్త్‌క్వేక్స్ ఇన్ ఎ రీజియన్. ఓకే. ఇఫ్ ఎ రీజియన్ ఈస్ మోర్ సీస్మిక్, ఎక్కువ సీస్మిక్ అనుకోండి, ఎర్త్‌క్వేక్స్ ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది అని అర్థం. మరియు డామ్ ఇండ్యూస్డ్ మైక్రో సీస్మిసిటీ. మైక్రో సీస్మిసిటీ అంటే చిన్న చిన్న ట్రెమర్స్, పెద్ద ఎర్త్‌క్వేక్ కాదు గానీ చిన్న చిన్న ప్రకంపనలు రావడం. అలాంటివి రావడానికి కారణం ఏంటి? డ్యామ్. డ్యామ్స్ కట్టడం వల్ల వాటి వల్ల ఇలాంటి ప్రకంపనలు వచ్చే అవకాశం కూడా ఉంటుంది. ఇవన్నీ రిస్క్ ఫ్యాక్టర్స్. అందుకే పాయింటింగ్ టు అని చెప్పి రాశారు. మరియు ల్యాండ్ స్లైడ్స్ ఆల్రెడీ చెప్పాను. ఓకే. ల్యాండ్ స్లైడ్ అర్థం ఏంటి? ఒక భూభాగంలో ఒక మొక్క విరిగిపోవడం. మరియు ఫ్లడ్స్ ఫ్రమ్ ఎ వెరైటీ ఆఫ్ కాజెస్. ఫ్లడ్స్ దేని నుంచి వస్తాయి? వెరైటీ ఆఫ్ కాజెస్ నుంచి. ఇంక్లూడింగ్ అన్‌స్టేబుల్ గ్లేషియల్ లేక్స్. గ్లేషియల్ లేక్స్ అంటే అర్థం ఏంటి? ఈ గ్లేషియర్స్ నుంచి ఫార్మ్ అయిన లేక్స్. సముద్రాల్లో ఉండే మనకి సముద్రం అంటున్నాను. ఈ కొండ ప్రాంతాల్లో ఉండే పెద్ద పెద్ద లేక్స్ ఉంటాయి చూడండి. ఆ లేక్స్ ఎలా నిండుతాయి? మంచు ముద్దల నుంచి అవి కరిగిపోయినప్పుడు అవి నిండుతాయి. అవి ఎక్కువగా వచ్చేసాయనుకోండి, కరిగిపోయాయనుకోండి, అది వరదల్లాగా మారిపోయే అవకాశం ఉంది. ప్లస్ క్లైమేట్ చేంజ్. క్లైమేట్ చేంజ్ వల్ల కూడా మనకి భూతాపం పెరిగిపోయి, గ్లోబల్ వార్మింగ్ వల్ల కూడా టెంపరేచర్స్ పెరిగి, ఈ మంచు మొగ్గలు కరిగిపోయి వరదలకు దారితీస్తుంది. ఈ ప్రాబ్లమ్స్ అన్నీ మనం చూస్తున్నాం. India is heavily invested in dam development and growth of hydropower, largely in the Himalaya region, especially to cut carbon emissions. ఇండియా ఏమో డ్యామ్ డెవలప్మెంట్ మరియు గ్రోత్ ఆఫ్ హైడ్రో పవర్ లో హ్యూజ్లీ ఇన్వెస్టెడ్. ఎందుకు? కార్బన్ ఎమిషన్స్ కట్ చేయడానికి. ఇప్పుడు మనకి బొగ్గు ద్వారా, వీటి ద్వారా ఎలక్ట్రిసిటీ జనరేట్ చేసాం అనుకోండి, ఇట్ లీడ్స్ టు లాట్ ఆఫ్ పొల్యూషన్. అందుకని చెప్పి డ్యామ్ డెవలప్మెంట్, హైడ్రో పవర్ వల్ల పొల్యూషన్ ఉండదని చెప్పి వాటిపైన విపరీతంగా ఇన్వెస్ట్ చేయడం మొదలుపెట్టింది. బై వన్ ఎస్టిమేట్, ఇఫ్ అవర్ నేషనల్ ప్లాన్ టు కన్స్ట్రక్ట్ డ్యామ్స్ ఇన్ 28 river valleys in the hills is realized in a few decades, the Indian Himalayas will have one dam for every 32 kilometers. అర్థమవుతుందా? కొన్ని దశాబ్దాల్లో 28 రివర్ వ్యాలీస్ లో కూడా డ్యామ్స్ కండక్ట్ చేయాలని నేషనల్ ప్లాన్ ఉంది. అది నిజంగానే రియలైజ్ అయితే, అది నిజమైతే హిమాలయస్ లో ప్రతి 32 కిలోమీటర్లకి ఒక డ్యామ్ ఉండబోతుంది. అండ్ అమాంగ్ ది వరల్డ్ హైయెస్ట్ డెన్సిటీస్, ప్రపంచంలో అంటే ఎక్కడా లేని విధంగా అనక్కర్లేదు. హైయెస్ట్ డెన్సిటీ అంటే అర్థం ఏంటి? సాంద్రత. అంటే ఇప్పుడు ఒక తక్కువ స్పేస్ లో ఎక్కువ మంది ఉన్నారనుకోండి, ఇంత స్పేస్ లో ఇంతమంది ఉన్నారనుకోండి, ఇట్ ఈస్ హైలీ డెన్స్ అని చెప్పి అంటాం. అదే ప్లేస్‌లో తక్కువ మంది ఉన్నారనుకోండి, ఇట్ ఈస్ లెస్ డెన్స్ అని చెప్పి అంటాం. అలాగే ప్రతి 32 కిలోమీటర్లకి ఒక డ్యామ్ ఉండడం, ప్రతి 50 కిలోమీటర్లకి ఒక డ్యామ్ ఉండడం తీసుకున్నారనుకోండి. 50 కిలోమీటర్లకు ఉండేదానికంటే 32 కిలోమీటర్లకి ఒక డ్యామ్ ఉంటే ఇట్ ఈస్ మోర్ డెన్స్. డెన్సిటీ ఎక్కువ ఉంది అని అర్థం. రైట్. యెట్ యాస్ రిసర్చర్స్ సే దిస్ మే బి ఎ మిస్‌కాల్కులేషన్ ఫర్ రీజన్స్. రీసెర్చర్స్ చెప్పే విధంగా ఇది మిస్‌కాల్కులేషన్ అయ్యుండొచ్చు. ఇంక్లూడింగ్ పొటెన్షియల్ ఎర్త్‌క్వేక్ ఇంపాక్ట్స్, మాన్సూనల్ అబరేషన్స్ that could repeat a Kedarnath like flood, severe biodiversity loss, and importantly, extreme danger to communities downstream. ప్రాబ్లం ఏంటి? కార్బన్ ఎమిషన్స్ కట్ చేయడానికి ఇవన్నీ చేద్దామని ఇండియా ప్లాన్ చేస్తోంది. కానీ రీసెర్చర్స్ ఏం చెప్తున్నారు? ఇది రాంగ్ క్యాల్కులేషన్. ఒక రకంగా మీకు మంచే, కానీ దీనివల్ల చాలా డేంజర్స్ ఉన్నాయి. ఇంక్లూడింగ్ పొటెన్షియల్ ఎర్త్‌క్వేక్ ఇంపాక్ట్స్. ఎర్త్‌క్వేక్స్ ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది ఇలాంటి డ్యామ్స్ కన్‌స్ట్రక్ట్ చేయడం వల్ల. మాన్సూనల్ అబరేషన్స్. అబరేషన్ అంటే అర్థం ఏంటి? సంథింగ్ దట్ ఈస్ డిఫరెంట్ ఫ్రమ్ రెగ్యులర్ ప్యాటర్న్ ఈస్ అబరేషన్. మీకు ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక అబ్బాయి రోజు స్కూల్‌కి టైంకి వస్తాడు. రోజు టైంకి వచ్చే అబ్బాయి ఒక్క రోజు లేట్‌గా వచ్చాడనుకోండి, యూ కాల్ ఇట్ ఎన్ అబరేషన్. ఈ రోజు వచ్చేస్తాడు ఈ అబ్బాయి, ఇవాళ ఒక్కరోజు ఎందుకు? ఇట్ ఈస్ ఎన్ అబరేషన్. ఇట్స్ నాట్ ఎ రెగ్యులర్ థింగ్. అబరేషన్ ఈస్ అన్ యాంటోనిమ్ ఆఫ్ రెగ్యులర్. రెగ్యులర్‌గా జరిగేదానికి అపోజిట్‌గా జరిగితే అబరేషన్ అంటాం. మాన్సూనల్ అబరేషన్ అంటే అర్థం ఏంటి? ఎప్పుడు వర్షం పడేలా పడకుండా ఇంకో రకంగా పడటం. ఎప్పుడు ఒక పర్టిక్యులర్ లెవెల్ ఆఫ్ వర్షపాతం మ మ నమోదయిందనుకోండి, దానికంటే సడెన్‌గా 3 టైమ్సో, 4 టైమ్సో వస్తే దట్ ఈస్ ఎన్ అబరేషన్. దట్ కుడ్ రిపీట్. అలాంటివి వస్తే ఏమవుతుంది? కేదార్‌నాథ్‌లో వచ్చినట్టు ఫ్లడ్స్ వచ్చే అవకాశం ఉంటుంది. మరియు సివియర్ బయోడైవర్సిటీ లాస్. బయోడైవర్సిటీ అంటే అర్థం ఏంటి? బయోడైవర్సిటీ అంటే మీనింగ్ ఏంటి? బయోడైవర్సిటీ అంటే చుట్టుపక్కల ఉన్న అడవులు, పశువులు, మొత్తం అన్నిటిని కలిపి మనం డైవర్స్ అంటే ఒక కో ఎగ్జిస్టెన్స్ ఆఫ్ డైవర్స్ స్పీసీస్‌ని మనం బయోడైవర్సిటీ అంటాం. మనుషులు, పశువులు, వైల్డ్ లైఫ్, మొక్కలు అన్నీ కలిపి డైవర్స్ స్పీసీస్ కలిపి కో ఎగ్జిస్ట్ అవ్వడాన్ని మనం బయోడైవర్సిటీ అంటాం. బయోడైవర్సిటీ లాస్ అంటే అవి కొన్ని లాస్ అయ్యే సిట్యుయేషన్ రావడం. అండ్ ఇంపార్టెంట్‌లీ ఎక్స్‌ట్రీమ్ డేంజర్ టు కమ్యూనిటీస్ డౌన్ స్ట్రీమ్. ప్లస్ ఇలాంటివి జరిగినప్పుడు ఆ కింద ప్రాంతాల్లో, లోతట్టు ప్రాంతాల్లో ఉండేవాళ్ళు మొత్తం కొట్టుకుపోతారు. ఎక్స్‌ట్రీమ్ డేంజర్ వాళ్ళకి. ఇప్పుడు మనం అదే చూసాం.
ఇన్ని రకాల నష్టాలు ఉన్నాయి. అంటే కార్బన్ ఎమిషన్స్ కట్ చేయడానికి మనం కట్టాలనుకుంటున్నాం గానీ, దేర్ ఆర్ సో మెనీ మైనసెస్. ఇలాంటి ఎత్తైన ప్రాంతాల్లో డ్యామ్‌లు కట్టడం వల్ల ఇన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి అని చాలామంది ఎక్స్‌పర్ట్స్ చెప్తున్నారు. దెర్ ఈస్ ఆల్సో సమ్ ఎవిడెన్స్ దట్ ద లైఫ్ ఆఫ్ డ్యామ్స్ ఈస్ ఆఫెన్ ఎగ్జాజరేటెడ్. ఇంకేంటంటే ఒక డ్యామ్ కట్టగానే అది ఎన్నో ఏళ్ళొస్తుంది అని చెప్పి మనం అనుకుంటాం. ఎగ్జాజరేటెడ్ అంటే అర్థం ఏంటంటే అనుకున్న దానికంటే ఎక్కువ. బాగా ఎగ్జాజరేట్ చేసి చెప్తున్నాడురా. అంటే ఉన్నదానికంటే ఎక్కువ చేసి చెప్పడం. లైఫ్ కూడా మన ఎస్టిమేషన్ తప్పు. మనం 100 ఏళ్ళు ఉంటుంది అనుకున్నాం అనుకోండి. అంత ఉండదు. తక్కువే ఉంటుంది. ఎగ్జాజరేట్ చేసి ఎస్టిమేట్ చేస్తున్నారు. ఎక్కువ చేసి ఎస్టిమేట్ చేస్తున్నారు అని అర్థం. అండ్ సిల్టేషన్ విచ్ రెడ్యూసెస్ ఇట్ ఈస్ గ్రాస్‌లీ అండర్ ఎస్టిమేటెడ్. దాని లైఫ్‌ని తగ్గించే సిల్టేషన్ ప్రాసెస్ ఏదైతే ఉందో దాన్ని తక్కువగా అండర్ ఎస్టిమేట్ చేస్తున్నారు. దాన్ని తక్కువగా ఎస్టిమేట్ చేస్తున్నారు. అర్థమైందా? సో, లైఫ్‌ని ఎక్కువగా ఇది చేయడం మరియు దీన్ని తక్కువగా ఎస్టిమేట్ చేయడం. సిల్టేషన్ అంటే అర్థం ఏంటి? వాటర్‌లో మీకు ఒక్క నిమిషం. సాల్ట్ అంటున్నాను. ఈ ఇసుక ఫ్రేమ్ అయిపోవడం. ఇసుకలా కింద పేరుకుపోవడాన్ని మనం సిల్టేషన్ అంటాం. దీనివల్ల ఫ్లోని బ్లాక్ చేస్తుందది. ఈ ఫ్లోని బ్లాక్ చేసినప్పుడు డ్యామ్ యొక్క లైఫ్ ఇప్పుడు డ్యామ్స్ అనేవి దేని మీద నడుస్తాయి? ఫ్లో బట్టే కదా! వాటర్ ఫ్లో వస్తే మనకి ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ అవుతుంది. సిల్టేషన్ వల్ల ఫ్లో బ్లాక్ అయిపోతూ ఉంటుంది. దాన్ని తక్కువగా అంచనా వేస్తున్నారు. సో, సిల్టేషన్ ఏం చేస్తుంది? డ్యామ్ యొక్క లైఫ్‌ని తగ్గిస్తుంది. సిల్టేషన్ యొక్క ఎఫెక్ట్‌ని తక్కువగా అంచనా వేస్తున్నారు. మరియు డ్యామ్ యొక్క లైఫ్‌ని ఎక్కువగా అంచనా వేస్తున్నారు. ఇక్కడ ఎగ్జాంపుల్ చూడండి. ద భాఖ్రా డ్యామ్ ఇన్ హిమాచల్ ప్రదేశ్ ఫర్ ఇన్‌స్టెన్స్ సిల్టేషన్ వాస్ హైయర్ బై 140% థాన్ కాలిక్యులేటెడ్. హిమాచల్ ప్రదేశ్‌లో ఉన్న భాఖ్రా డ్యామ్‌లో అనుకున్న దానికంటే 140% ఎక్కువ ఉందంట సిల్టేషన్. ఎగ్జాంపుల్ కింద తీసుకుంటే మనం చూడొచ్చు. ద నీడ్ ఈస్ టు రిగరస్‌లీ స్టడీ. రిగరస్‌లీ అంటే చాలా డీప్‌గా, సీరియస్‌గా, రిగరస్‌గా the impact of policy on Himalayas and confine hydro projects to those with the least impact, while relying more on low impact run of the river power projects that need no destructive large dams and reservoirs. సో దీని అర్థం ఏంటి చెప్పండి. రిగరస్‌గా స్టడీ చేయాలి. సో చాలా డీప్‌గా, సిన్సియర్‌గా మనం స్టడీ చేయాల్సిన అవసరం ఉంది. దేన్ని? ఇంపాక్ట్ ఆఫ్ పాలిసీ ఆన్ ద హిమాలయాస్. హిమాలయాస్ పైన గవర్నమెంట్ యొక్క పాలిసీ యొక్క ప్రభావం ఏంటి? ఇన్నిన్ని డ్యామ్‌లు కట్టడం వల్ల ఎటువంటి రిస్కులు వస్తాయనే దాన్ని మళ్ళీ రివ్యూ చేయాలి, స్టడీ చేయాలి. అండ్ కన్ఫైన్ హైడ్రో ప్రాజెక్ట్స్ టు దోస్ విత్ లీస్ట్ ఇంపాక్ట్. తక్కువ ఇంపాక్ట్ ఎక్కడ ఉంటుందో అక్కడ మాత్రమే హైడ్రో ప్రాజెక్ట్స్‌ని కన్ఫైన్ చేయాలి. కన్ఫైన్ అంటే పరిమితం చేయడం. నిన్న మొన్న చూసుంటారు కదా! కన్ఫైన్ పంచాయతీరాజ్ మినిస్టర్ టు హిస్ హోమ్ అని చెప్పి ఎస్‌ఈసీ ఆర్డర్ ఇచ్చారు. హైకోర్ట్ కొట్టేసింది. కన్ఫైన్ అంటే ఇంటికి పరిమితం చేయండి. ఇంటి నుంచి బయటికి రానివ్వకండి. అలాగా. తక్కువ ఇంపాక్ట్ ఉండే ప్లేస్‌లో మాత్రమే ఈ ప్రాజెక్ట్స్‌ని పెట్టండి. హై ఇంపాక్ట్ వచ్చే చోట పెట్టొద్దు అని చెప్పి పాలిసీ మార్పు చేయాలి. వైల్ రిలయింగ్ అంటే ఆధారపడడం. ఆన్ లో ఇంపాక్ట్ రన్ ఆఫ్ ద రివర్ పవర్ ప్రాజెక్ట్స్. రన్ ఆఫ్ ద రివర్ పవర్ ప్రాజెక్ట్స్ పైన ఎక్కువగా ఆధారపడాలి. రన్ ఆఫ్ ద రివర్ అంటే ఏంటంటే రివర్ ప్రవాహం ఎక్కడ ఎక్కువ ఉందో ఆర్టిఫిషియల్‌గా మనం కన్‌స్ట్రక్ట్ చేయం. ఆల్రెడీ ఎక్కడ ప్రవాహం ఎక్కువ ఉందో అక్కడ పవర్ ప్రొడ్యూస్ చేయడానికి ప్రయత్నం చేయడం. ఇందులో రిజర్వాయర్ కాన్సెప్ట్ ఉండదు. రిజర్వాయర్ చేసి వాటర్‌ని స్టోర్ చేసే కాన్సెప్ట్ ఉండదు. అంటే ఎత్తైన ప్రదేశాల్లో వాటర్‌ని స్టోర్ చేసి రిజర్వాయర్ మెయింటైన్ చేసి అందులో వాటర్ ఉంచి తర్వాత గేట్లెత్తి ప్రవాహం పడిన తర్వాత మనం ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ చేయడం ఒక పద్ధతి. ఇక్కడేంటంటే ఇది నేచురల్. మనం దేన్ని ఆపడానికి ట్రై చేయం. నేచురల్‌గా ఎక్కువ వాటర్ ఎక్కడొస్తుందో అక్కడ మనం ఆహ్, పెట్టి రన్ చేసే ఈ పవర్ ప్రాజెక్ట్‌ని రన్ ఆఫ్ ద రివర్ పవర్ ప్రాజెక్ట్స్ అంటారు. అయితే ఇక్కడ ప్రాబ్లమ్ ఏంటంటే వాటర్ ప్రవాహం ఉన్నప్పుడే పవర్ వస్తది. అంటే వర్షాకాలంలో వాటిలో లేనప్పుడు పవర్ రాదు. సో ఇది అన్‌రిలయబుల్. ఇంత పవర్ ప్రొడ్యూస్ అవుతుందని మనం చెప్పలేం. కానీ దీంట్లో రిస్క్ ఉండదు. రిజర్వాయర్స్, డ్యామ్స్ కట్టాల్సిన అవసరం లేదు. సో రిస్క్ తక్కువ ఉంటుంది. ఇలాంటి వాటిపైన ఎక్కువగా ఆధారపడాలి అని చెప్తున్నారు. అన్‌లైక్ వాట్ ద నీతి ఆయోగ్ సీమ్స్ టు థింక్ ఆఫ్ ఎన్వైర్న్మెంటల్ అకౌంటింగ్, దిస్ వుడ్ బి ఎ సౌండ్ అప్రోచ్. నీతి ఆయోగ్ ఏమనుకుంటుంది? ఎన్వైర్న్మెంటల్ అకౌంటింగ్ అంటే ఇలా మొత్తం ఇలా ఎక్కువ డ్యామ్స్ కట్టేద్దాం అనే ప్లాన్‌లో నీతి ఆయోగ్ ఉంది. వాళ్ళ కానీ దానికంటే ఇది బెటర్ అప్రోచ్. సౌండ్ అంటే స్ట్రాంగ్ అప్రోచ్. బెటర్ అప్రోచ్ అని చెప్తున్నారు. నీతి ఆయోగ్ ఏంటి? నీతి ఆయోగ్ ఇస్ ద థింక్ ట్యాంక్. ప్రీమియర్ థింక్ ట్యాంక్ ఆఫ్ ద గవర్నమెంట్. నెక్స్ట్ ఏం చేయాలి అనే విషయంలో గవర్నమెంట్‌కి సలహాలు, సూచనలు ఇచ్చే సంస్థని మనం నీతి ఆయోగ్ అంటాం. ఇంతకుముందు ప్లానింగ్ కమిషన్ ఉండేది. దాని ప్లేస్‌లో నీతి ఆయోగ్ వచ్చింది. దట్స్ ఇట్. ఇంగ్లీష్ పీపుల్ హూ వాంట్ టు ఇంప్రూవ్ దేర్ ఇంగ్లీష్, యూ జాయిన్ అవర్ ఇంగ్లీష్ ఇన్ఫినిటీ. ఇంగ్లీష్ ఇన్ఫినిటీలో మీరు జాయిన్ అయ్యి మీ ఇంగ్లీష్‌ని మీరు ఇంప్రూవ్ చేసుకోవచ్చు. సో యూ నో ద ఫోన్ నంబర్ కాల్ చేసి జాయిన్ కావచ్చు. టేక్ కేర్. బై బై.